సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి రాత పరీక్షలు అనేవి లేకుండా అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 24,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేలు, నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో సీరియల్ నెంబర్ 13th ఉన్నటువంటి ఫీల్డ్ వర్కర్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 24,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 50 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 27,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే వైల్డ్ లైఫ్ సైన్స్, జువాలజీ, ఈకాలజీ, మెరీన్ సైన్సెస్, మెరీన్ బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జియో ఇన్ఫర్మేటిక్స్, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ పోస్టులు అన్నిటికీ కూడా మనకి సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఓన్లీ ఏజ్ లిమిట్తో పాటు పే స్కేల్ మాత్రమే మనకి చేంజ్ అనేది అవుతుంది. మిగిలినటువంటి అన్ని పోస్టులు కూడా మనకి కామన్గా ఒకే రకమైనటువంటి క్వాలిఫికేషన్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్తో పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేటువంటి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో ఏ విధంగా పే చేయాలని చెప్పేసి ఒక డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి అకౌంట్ నెంబర్తో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్, ఒక బ్రాంచ్ నేమ్తో పాటు అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్ళి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా యూస్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అకౌంట్ నెంబర్కి మీరు ఒక అమౌంట్ అనేది డిపాజిట్ చేసి ఒక డిపాజిట్కి సంబంధించిన రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్కి వచ్చేసరికి 25 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది.
నెక్స్ట్ మీ యొక్క స్పెషలైజేషన్కి రిలేటెడ్గా మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ కనుక చేసుకున్నట్లయితే కనుక దానికి రిలేటెడ్గా మనకి 25 మార్క్స్ అనేవి మనకి కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 50 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ దగ్గర మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకుని మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో పాటుగా ప్రాజెక్ట్కి సంబంధించిన సీరియల్ నెంబరు నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన టైటిల్ అనేది కూడా మీరు ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేము మీ యొక్క నేమ్తో పాటు కరెంట్ డిసిగ్నేషను మీ యొక్క క్యాస్ట్తో పాటుగా ఫాదర్స్ నేము నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత సో మీకు ప్రీవియస్గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు లేనట్లయితే కనుక ఈ విధంగా మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి గైస్. సో ప్రీవియస్గా మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ కనుక కంప్లీట్ చేస్తే కనుక సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర మీ యొక్క ప్లేస్తో పాటు డేట్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క చెక్ లిస్ట్లో ఏ సర్టిఫికేట్స్ అనేవి మీ వద్ద ఉంటాయో ఆ యొక్క బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఈ విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాసేసి లెఫ్ట్ సైడ్లో వచ్చరికి మీ యొక్క అడ్రస్ రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక టు ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబాణి డెహ్రాడూన్ 248001 ఉత్తరాఖండ్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఓన్లీ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మార్చ్ 20 కల్లా ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మనము ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ ఒక రిక్రూట్మెంట్స్ని బట్టి ఈ యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.